విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్, నిప్పు మీద నడక. నేను నా చిన్నతనంలో పీర్ల పండగ అని ఒకటి వచ్చేది. దాంట్లో ముస్లిం సోదరులు అగ్నిగుండం మీద అటు ఇటు నడుస్తూ ఉండేవారు. అవి ఎంత బగబగా మండుతూ ఉండేవంటే కణకణకణకలాడుతూ ఉండేవి ఆ నిప్పులన్నీ కూడా. అలాంటి నిప్పుల మీద వాళ్ళు భుజాన్ని ఏదో వేసుకుంటారు, ఫ్లాగ్ లాంటిది వేసుకుని అటు ఇటు నడవటం. అట్లాగే ఈ ప్రబల తీర్థం అని ఒకటి వస్తూ ఉంటుంది, అందులో కూడా ఈ విధంగా నడుస్తూ ఉండేవారు. నాకు ఆశ్చర్యం వేసేది, ఎట్లా వాళ్ళు ఆ నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అలాగే మా దగ్గర పల్లెటూరులో ఒక ఆయన పీర్ సాహిబ్ గారని ఒక ఆయన ఉండేవారు. తాబీదులు కడుతూ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓ తాయెత్తు కట్టించి దాని మీద నడిపించి వాళ్ళకి ఏమేమి కోరికలు ఉన్నాయో, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని, ధనం లేని వాళ్ళకి కనకవర్షం కురుస్తుందని చెప్పేవాడు. అందులో వెళ్ళిన వాళ్ళకి చాలామందికి జరిగేవి కూడా. అలాగే ఒకసారి ఒక ఆయన దాని మీద ఈ ఆశ్చర్యం విన్నాడు, అందరికీ ఇలా జరుగుతోంది అని చెప్పేసి వచ్చి ఆయన దగ్గర తాబీదు కట్టించుకున్నాడట. కట్టించుకొని సరే దాని మీద నడిచేశాడు. ఆయనకు కూడా ఆశ్చర్యం వేసింది, ఎలా నడిచేశాను నేను అని. సరే అసలు ఈ తాబీదులో ఏముందో చూద్దామని చెప్పేసి కొంచెం పక్కకి వెళ్ళి దాన్ని ఇప్పి చూస్తే అందులో చిన్న చీపురు పుల్ల ముక్కలు ఉన్నాయట. 4 ఆశ్చర్యపోయేట, ఏమిటి ఈ చీపురు పుల్ల ముక్కల కోసమా నేను ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చింది, ఇది లేకుండా కూడా నేను నడవగలుగుతానని చెప్పేసి అది అక్కడ పారేసి మళ్ళా వచ్చి దాని మీద నడవడం మొదలెట్టాడు. అడుగు పెట్టగానే చుర్రుమందిటే వెనక్కి వచ్చేసాడు. అమ్మో, ఇదంతా కూడా ఆ దైవదూత గారి యొక్క గొప్పతనమే అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద వెళ్ళి క్షమాపణ కోరుకున్నట్ట. ఆయన సరే అన్నాడు, తీరా బయటకు వచ్చేసాడు. ఇది పెద్ద అయిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, ఇదేమీ కూడా ఒక విచిత్రమేం లేదు, వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని ఆ విధంగా చేసుకోవటం అనేది. దీన్నే నేను ఎక్కడో చదివాను కూడా, గ్లోమాయిడల్ యాక్షన్ అంటారు. అంటే మన శరీరంలో ఎప్పుడు కూడా తేమ ఊరుతూనే ఉంటుంది. అలాగే కాళ్ళల్లో కూడా, అంటే ఈ అడుగు తీసి అడుగు వేయడం చాలా పరుగు లాంటి నడకతో వెళ్తారు కదా, ఈ అడుగు తీయగానే మళ్ళీ తేమ ఉంటుంది, మళ్ళీ అడుగు వేసి మళ్ళీ తీస్తూ ఉంటారు. ఈ అడుక్కి మధ్యలోనే ఆ తేమ వస్తూ ఉంటుంది కనుక వాళ్ళు దాన్ని దాటేస్తారు అని చెప్పేసి. సో ఇది మనలోని విశ్వాసాన్ని బాగా పైకి తీసుకొస్తుంది. మనందరికీ తెలుసు, ఈ టీచింగ్ ప్రొఫెషన్లో చాలా మనందరికీ కూడా ఈ ఇన్స్పిరేషన్ చెప్పేటువంటి గురువు గారు ఆధోని రోబిన్సన్ అని ఉంటాడు. ఆయన కూడా ఏం చేస్తాడో తెలుసా అండి, ఆయన క్లాసుల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆయన హాలు పక్కనే ఒక అగ్నిగుండం ఉంటుంది. ఆ అగ్నిగుండం మీద నడిచేసి వచ్చిన వాళ్ళకే ఇందులో ప్రవేశం ఉంటుంది. అందుచేత అంటే వాళ్ళకి సగం నమ్మకం వచ్చినట్లే అంటాడు ఆయన. నీ సంకల్పం గొప్పదైతే నువ్వు ఎప్పటికీ గొప్పవాడు అవుతావు అని ఇది ఒక అగ్నిగుండం మనకి నేర్పేటువంటి పాఠం అన్నమాట. అందుకే చూడండి, మన చిన్నప్పుడు ఏమంటారు, యద్భావం తద్భవతి అంటారు. అంటే యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ థాట్స్ అని. నీ ఆలోచన గొప్పదైతే నువ్వు ఎప్పుడూ గొప్పవాడివే అవుతావు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.